రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్తే. రామ్మోహన్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోగలుగుతున్నారా, లేదంటే మీ ఎమ్మెల్యేలందరూ ఒకరికొకరు చేజారిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిపోతే విలీన ప్రక్రియ అంటున్నారు? నిజంగా రాజ్యాంగబద్ధంగా అలా జరిగితే, ఒకవేళ విలీనం అయితే మరి మీ పరిస్థితి ఏం కాబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే పరిస్థితి లేదు. అంత నాయకులు మానసిక స్థైర్యం చనిపోయి ఎవరు లేరు. ఒకరిద్దరు ఏదైనా స్వలాభం కొరకు వారి యొక్క చేతగాంతనంతో ఏదో చేస్తే భయపడి రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ కి భయపడి పార్టీ వీడుతున్న తప్పితే ఎవరు కూడా స్వచ్ఛంగా ఓట్లేదు కనిపిస్తా ఉంది. మీరే వెళ్ళి రామ్మోహన్ గారు బ్లాక్ మెయిల్, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రామ్మోహన్ గారు బ్లాక్ మెయిల్ చేస్తే అవతల భయపడతారంటారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు బ్లాక్ మెయిల్ చేసి పంపించేశారు అవతలకి. ఆ రకంగానే టీడీఎల్పీని చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, ఆంధ్ర పరిపాలన అరిగోసపడ్డం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు రాజధాని ఉమ్మడిగా, చంద్రబాబు గారు ఎవరు కేసీఆర్ గారు బ్లాక్ మెయిల్ చేయలేదు. 10 సంవత్సరాలు రాజధానిగా ఉమ్మడిగా ఉంది, వాడుకోవచ్చు అన్నా కూడా అప్పుడులో వాడుకోని కూడా అప్పటికప్పుడే పంపించేశారుగా. బ్లాక్ మెయిల్ అయినా అది కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం చెప్పుకోవాలో అర్థం కాక తెలంగాణ కొరకు టీడీపీ పార్టీ చేసింది ఏం లేదు కాబట్టి ఆయన ఇక్కడ మింగుడు పడలేక ఆయన స్వచ్ఛందంగా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జగన్ గారు అక్కడే ఉన్నారు. మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడాస్తులు ఉన్నా కానీ 10 సంవత్సరాలు సమయం పెట్టారు కాబట్టి, సమయం తర్వాత తీసుకోవచ్చిన ఉద్దేశంతో వెళ్ళిపోయారు కాబట్టి అందులో సంబంధం లేదు. అందులో జనాలకు ఒకటి అర్థం కావట్లేదు, ఒక రాజకీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉండకూడదని రూల్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, కానీ వేరే పార్టీలు ఏవి కూడా తెలంగాణలో ఉండకూడదా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. అవునండి, ఏ ప్రాంతీయ పార్టీ ఉండకూడదా? తెలంగాణ ఇంటి పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ, ఇన్ని పార్టీలు ఉన్నాయంటే తెలంగాణలో పార్టీ ఉండొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్పట్లేదు. రకరకాల పార్టీలు ఉన్నాయి, 196 పార్టీలు మన ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. అడ్డంకులు లేవు. ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిరో వాళ్ళు ఇక్కడ ముఖం చూపెట్టుకోలేక వెళ్ళిపోయారు తప్పితే తెలంగాణలో అన్ని పార్టీలు స్వతంత్రంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిన వాళ్ళ పార్టీ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు, ఎన్నికలకు పోవచ్చు, వాళ్ళ యొక్క పార్టీ పటిష్టంగా గ్రామసభ నిర్మాణం చేసుకుని దాంట్లో 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కడ అడ్డుపడలేదు. అది వాస్తవం. అయితే ఇప్పటికైతే ఒప్పుకున్నారు కదా, తెలంగాణకి అన్యాయం చేసిన పార్టీలో టీడీపీ పార్టీ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది, మాకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, మీరు ఒప్పుకున్నట్టేగా? కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదు తెలంగాణకి. ఈ రోజు అత్యంత ద్రోహులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అనాదిగా మీరు చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ గారి నుంచి సోనియా గాంధీ గారి వరకు. ఆ రోజు టీపీఎస్ నాశనం చేసిన ఎవరండి? మర్రిచెన్నారెడ్డి గారిని పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ కండు వేసి వారి గవర్నర్ పదవి ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ కాకపోతే ఎవరండి? కానీ సోనియా గాంధీ గారు పుట్టినరోజు నాడు తెలంగాణ ప్రకటన మళ్ళీ వాపసు తీసుకునేవారండి సోనియా గాంధీ గారు కదా. మీరంతా కాంగ్రెస్ పెద్దలే కదా. కాబట్టి ప్రజలు 10 సంవత్సరాల పార్టీని పూర్తిగా భూమి పట్టించి భూస్థాపన చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డి గారు లూప్ లైన్ లో పార్టీలోకి వచ్చి పెద్దలందరూ కాదని మనీ యొక్క లాబింగ్ చేసుకొని ఈ రోజు ఆయన వేషాలు అందరూ తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి గారిది. ఈ రోజు కళ్ళబొల్లి మాట అని చెప్పి మంది నయవంచన చేసి నాయకులను మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో గద్దె కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమానికి సమయంలో ఆయన చేసింది అందరు వీడియోలు ఉన్నాయి మన దగ్గర, చూస్తాం మనం. పెద్ద తుపాకీ పట్టుకుని ఆయన రాజ్యం మీద వ్యతిరేకంగా పోవడం జరిగింది. ఇవన్నీ మాటలు మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఎవరు మంచిగా పాలిస్తే వాళ్ళకి పట్టం కడతారు. మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చే క్రమంలో కేసీఆర్ గారు ఎంతో మంది అమరవీరులతో పాటు కేసీఆర్ గారు కూడా నడిచారు కాబట్టి కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని కేసీఆర్ గారు సద్వినియోగం చేసుకోలేకపోయారు కాబట్టి 10 ఏళ్ల తర్వాత మీకు అధికారాన్ని పోగొట్టారు. ప్రజాగ్రహానికి ఎందుకు గురయ్యారు? మీరు సరిగ్గా తప్పులు చేయబట్టే కదా మీరు ప్రజాగ్రహానికి. తప్పు మీరు మాట్లాడే తప్పు. ఎక్కడ కూడా ప్రజాగ్రహానికి గురి కాలేదు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ కానీ. కేవలం 1.02% ఓటు తేడాతో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. మెడికల్ కళాశాల లేని రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఈరోజు 33 మెడికల్ కళాశాల పెట్టించిన ఇతర కేసీఆర్ గారిని. రైతు చచ్చిపోతే సాగు కార్యక్రమానికి ఖర్చు లేని పరిస్థితిలో, దీనస్థితిలో కుటుంబ సభ్యులు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఉన్నది. దాని నుంచి 5 లక్షల రూపాయలు బీమా కల్పించి సగర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. రైతు పంటకు సహాయం చేసి రైతు బంధు ఇచ్చి ఆ యొక్క ఎవరు కూడా పోయి అప్పు తీసుకోవద్దు ఎవరి దగ్గర అని చెప్పేసి సగర్వంగా విత్తనాలు నాటుకునే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు.
విద్య సబ్బండ వర్గాలకు, దళిత బహుజనులకు, మైనారిటీలకు విద్య అందానే వారు అనాదిగా విద్య లేకుండా దూరం అయిపోతున్నారు, సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా విద్య అందించబడాలని గురుకులాలు స్థాపించి ప్రత్యేకమైన భోజన వ్యవస్థ ఏర్పాటు చేసి మంచి నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళకు మంచి చదువుకోని అధ్యాపకులను పెట్టి విద్య నేర్పించడానికి అది కేసీఆర్ గారు చేసింది. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలు ఎక్కడ మోసం చేయలేదు, ప్రజలు వారి నిర్లక్ష్యం గురి కాబడ్డ కేసీఆర్ కేవలం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాలు మాకొక్కసారి ఇవ్వండి, మాకొక్కసారి ఇవ్వండి అని పదే పదే చెప్పి 2 లక్షల రుణమాఫీ చేసేస్తే ఈరోజు బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తీసుకొని మోసం పూరిత కుట్రపూరిత మాటలు చెప్పి ఎక్కడ కేసీఆర్ కష్టపోలేదు, కేసీఆర్ ప్రజలు తిరస్కరించలేదు. ఆగస్టులో చేస్తాం అంటున్నారు కదా రైతులకి. అవునండి అంటాడు. రేపు ఆ రోజు ఏం చెప్పాడు ఆయన, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తున్నా 2 లక్షలు తెచ్చుకోకపోతే బ్యాంకు చెప్పింది, రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు రామ్మోహన్ గారు మీకు ఆత్మసాక్షి ఉంది, చెప్పినవన్నీ ఏకకాలంలో చేసేసారా కేసీఆర్ గారు? దళితులకి అన్ని చేస్తామన్నారు, దళిత బంధు ఇస్తామన్నారు. అంటే మీకేమో టైం పడుతుంది, ఎంతోళ్ళకి కనీసం సంవత్సరం టైం ఇవ్వరా మీరు? చెప్పింది సంవత్సరం మీరు కూడా చెప్పారు కదా సార్, మీరు కూడా చెప్పారు. రైతు వినండి, రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, పంట రుణాలు ఇచ్చినాం, అందరికి ఇచ్చినామండి. ఎక్కడ కూడా వాగ్దానాలు తప్పలేదు మేము మాట ఇచ్చి. మీరు ఆలోచన చేయండి, రేవంత్ రెడ్డి గారు మాట చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది పైన ఉంది. కనీసం ఇంకో 2 సంవత్సరాలు టైం ఇస్తే ప్రభుత్వం ఏం చేసిందో చేయలేదో విమర్శ చేయడానికైనా మనకు ఒక అవకాశం వస్తుంది. 7 నెలలు 8 నెలల విమర్శలు ఏ రకంగా చేయగలం చెప్పండి? గతంలో మనం చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి కదా. ఒక మాట వినండి, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాం. 1 సంవత్సరం టైం ఏంటంటే తీసుకోండి, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు తీసుకోండి సమయం కాదనట్లేదు మేము. కానీ మీరు చెప్పింది రుణమాఫీ పైన డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షలు మాఫీ చేస్తా, మొట్టమొదటిసారిగా దానిపైన మీరు ఫస్ట్ వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోమని రెచ్చగొట్టడం ఎందుకండి? మీరు ఎలక్షన్ లో అందరికి మేనిఫెస్టోలో పథకాలు పెట్టిర్రు, అది అందరిలో ప్రచారం చేసుకుంటూ పోతే మేము ఇబ్బంది పడట్లేదు, ప్రజలు కూడా ఇబ్బంది పడకపోతున్నారు. నువ్వు డిసెంబర్ 9 చేసా ఖచ్చితంగా చెప్పిన నువ్వే కదా పల్లగుద్ది. మళ్ళీ ఏం చెప్పినారు ఎంపీ ఎలక్షన్ బిఫోర్? రాష్ట్రంలో కేంద్రంలో అధికారం మనమే ఉంటే తెలంగాణలో పథకాలు అమలు కానీ వీలు ఉంటుంది, లేదా వీలు కాదని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నారు, ఆగస్టు తర్వాత చేస్తాం. ఎందుకు ఆగస్టు తర్వాత అంటే అంత లోపల ఉన్న స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే మళ్ళీ ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు గెలుస్తాం కాబట్టి ఆ ఓట్లు వేసుకోవడానికి అవతల మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కటి చిత్తశుద్ధి ఉంటే మీ పథకాలు ప్రవేశపెడితే దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, తెలంగాణకు వస్తున్న ఇన్కమ్ సోర్స్ ఎంత, ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఒక పథకాలను ఫుల్ఫిల్ చేస్తారు, దానిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలకు పెట్టండి మీ పథకాలు. ఎవరు వద్దంటున్నారు ఇక్కడ?